ఇంత పొద్దున్నే ఏంటి చదువులు? రేపు పరీక్ష ఉంది, అందుకోసమే చదువుతుంది. ఇంకా చాలు చదువులు. అమ్మాయికి ఇంత చదువు ఎందుకు? మా రోజుల్లో అమ్మాయిలు వెళ్ళేవారే కాదు. అమ్మ, ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా గొప్పగా ఎదగగలరు. అమ్మో అమ్మో, అలా అనకండి. నా కూతురికి చదువు అవసరం. చదివే తనకు రక్షణ. ఎక్కువ చదువుకున్న అమ్మాయిని మానేయవచ్చు. ఏమిటి? ఎందుకు? ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని అంటున్నారు. నేను మీ ఇంటికి వస్తాను. ఏ పిల్లవాడికి చదువు నిరాకరించకూడదు. చదువు హక్కు, దానం కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి, బడికి మగవాళ్ళు వెళ్ళాలి. మన సాంప్రదాయాలను భద్రపరచాలి కానీ బంధించకూడదు. నా కూతురికి ప్రతిభ ఉంది, దయచేసి అందరూ మందించండి. చదువు నిజంగా తన జీవితాన్ని మార్చగలదా? అవును, ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం, ఒక దేశం ముందుకు సాగుతుంది. మా తల్లిదండ్రులు మా చెల్లెలను పాఠశాలకు ఎందుకు పంపించడం లేదు గురువు గారు? పాఠశాలలో అబ్బాయిలు చదువుకుంటే అమ్మాయిలు ఎలా గురువు గారు? నేను మీ ఇంటికి వస్తాను, వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. నిజామాబాద్ శాసనసభ సభ్యులు భూపతిరెడ్డి సార్ గారికి शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा
బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన నమోస్తుతే. శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారిని మాట్లాడవలసిన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపన్ రెడ్డి గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పిడి వసూబి గారికి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్ గారికి, తెలంగాణ స్టేట్ చైల్డ్ అండ్ రైట్స్ కమిషనర్ మెంబర్ ప్రేమలత గారికి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య గారికి, జస్టిస్ బోర్డ్ మెంబర్ శ్రీలత గారికి, సిడిపిఓ సౌందర్య గారికి, పద్మ గారికి, భార్గవి గారికి, జ్యోతి గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభతరంలో మరియు వేదిక ముందున్న చిన్నారులకు, బాలికలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలికల అభివృద్ధి అనేది కేవలం ఒక కుటుంబ అభివృద్ధి కాదు, దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఈ కార్యక్రమం. ముఖ్యంగా బాలికలంటే భవిష్యత్తు తరాలకు, దేశ అభివృద్ధికి పునాది వేసే మీరు. అందుకే కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్ద వేస్తాము, సంరక్షిస్తాము. అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పిఎం పోషణ్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 10వ తరగతి తర్వాత చదువుకునే నిర్వహిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధన కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. ఈ పథకాలని బాలికల చదువుకొని ధైర్యంగా నిలబడి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ కూడా స్కీమ్లు. బాలికలకు సమాన అవకాశం కల్పించడం మనందరి బాధ్యత. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబం కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు మనమందరం కలిసి బాలికల కళలను నిజం చేయాలని మీ అందరినీ కూడా కోరుతాము. ఈ సందర్భంగా ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ జాతీయ బాలికల దినోత్సవము మరొకసారి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు భూపన్ రెడ్డి సార్ గారు కూడా తన ఈరోజు మన నిజామాబాద్లో ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరి గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్లో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి నా తోటి శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు పెద్దలు సూర్యనారాయణ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ హెడ్, మిగతా స్టాఫ్ అందరు కూడా పేరు పేరుగా మరి దాంతో పాటు ఇంకా కాంగ్రెస్ సైన్యులు కూడా వచ్చారు. వాళ్ళకు సాయిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, శ్రీను గారు, కిరణ్ గారు, మరి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు, ఆడపిల్లలు, వీళ్ళందరూ కూడా పేరు పేరున మా చిన్నారులందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మహిళలు కూడా, అక్కడిల్లలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు
ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. గతంలో ఉండేది ఆడపిల్ల అంటే కొంచెం చిన్న చూపు ఉండేది, మరి ఎడ్యుకేషన్లో కానీ జెండర్లో కానీ. నాకు ప్రజెంట్ అయితే పెద్ద డిస్క్రిమినేషన్ ఇంకెక్కువ లేదు. చాలా స్కూళ్ళలో కానీ ఇక్కడ కాలేజీలో కానీ మరి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా కానీ ప్రతి ఆడపిల్ల స్కూల్కి పోవడము వాళ్ళు ఉన్నత స్థాయిలో చదువుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్ టు ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ వరకు మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండడం వల్ల చాలా పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నారు, డ్రాప్అవుట్స్ లేవు. కానీ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మరి అప్పటికే ఏజ్ 15-16 సంవత్సరాలు 17 నిండడం, మరి ఒక ఆడపిల్లకు రెసిడెన్సీ లేకుండా మరి వేరే దగ్గర వేరే ఊళ్ళో పంపించాలని అంటే ఇప్పుడు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇవన్నీ కూడా సమస్యల వల్ల చాలామంది డ్రాప్అవుట్స్ ఉన్నారు. నేను తల్లిదండ్రులను కోరుకున్న ఒకటే ఈ సందర్భంగా, చదువు ఎంత ముఖ్యమో చదువును మరి హైయర్ ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగం రావాలి, ఏదైనా ఒక స్పెషలైజేషన్లో వాళ్ళు మాస్టర్స్ కావాలి అని అంటే కంపల్సరీ పీజీ చేయాలి, డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత స్థాయిలో రాణించగలుగుతారు. మామూలుగా ఇంటర్మీడియట్ చదువుకొని పిల్లలు ఇంటి పట్టునే ఉండి తర్వాత 18 నిండిన తర్వాత వాళ్ళ పెళ్లి చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 18 సంవత్సరాలకు జనరల్గా పెళ్లి చేసిన అనుకోండి ఇంటర్మీడియట్లో ఏ బ్యాంక్ కూడా లోన్స్ ఇవ్వదు. అలాగొకటి ఒక ప్రొఫెషన్ అంటూ ఏమి ఉండదు, ప్రొఫెషన్ క్యారియర్ అంటూ ఏమి ఉండదు. సో జనరల్గా పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇక భర్త ఇంటికి పోతారు, భర్త యొక్క ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ అయితే. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నారు అనుకోండి, భర్తలు అగ్రికల్చర్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వ్యవసాయం కూడా వెళ్తారు, లేదంటే ఇంట్లో వాళ్ళ ఏ వ్యాపారం ఉంటే అది భర్తతో అనుసరించాల్సిందే. ఆమెకంటూ ఒక క్యారియర్ అంటూ ఒక ప్రొఫెషన్ అంటూ ఒక మరి ఉండదు ఇంటర్మీడియట్ వరకే చదువు ఆపేస్తే. కాబట్టి 100% ప్రతి గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంది. అంటే గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఉన్నారో వాళ్ళను డిగ్రీ పీజీ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఒక స్పెషలిస్ట్గా తయారు చేసినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుందంటే ఒక మహిళ ఇంటి యజమాని కానీ ఒక ఉమెన్ చదువుకుందంటే ఆ ఇల్లంతా కూడా చదువుకున్నట్టే లెక్క. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏ ఫీల్డ్ తీసుకోండి, మీ విమాన రంగం తీసుకోండి, ఎనీ సర్వీస్ సెక్టర్, ఇప్పుడు ఐటీ రంగం తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉన్నారు. కానీ సేవా రంగం అంటారు మనకి, సర్వీస్ సెక్టర్లో కానీ టీచింగ్లో కానీ దేంట్లో కానీ మహిళలు దేంట్లో తక్కువ లేరు, అన్నింటిలో కూడా పురుషుల కంటే ఎక్కువనే ఉన్నారు. చాలా మంచిది అది యాక్చువల్లీ. సరే బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది ఇప్పటికీ చాలా నార్త్ ఇండియాలో అక్కడక్కడ ఉందేమో, కానీ మనకైతే ఇప్పుడు సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఆడపిల్లలు అంటే సంతోషపడతా ఉన్నారు తల్లిదండ్రులు. నేను చూసాను తల్లిదండ్రులు, 2 ఆడపిల్లలను తల్లిదండ్రులను చూశాను, 2 మగపిల్లలను తల్లిదండ్రులను చూశాను. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏదంటే మన ఆడపిల్ల లేదు కదా అని. కొడుకు బిడ్డ ఉంటే హ్యాపీ, 2 బిడ్డలు ఉంటే హ్యాపీ, ఇద్దరు కొడుకుంటే మాత్రం వాళ్ళ బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లకి అంత ఇంపార్టెన్స్ ఉంది. మహిళ అంటే ఆడపిల్ల అంటే ఎవరు? లక్ష్మీ స్వరూపిణి, సరస్వతి స్వరూపిణి, మరి మహాకాళి స్వరూపిణి కదా. మన దేవతలందరూ కూడా ఇప్పుడు భారత్ మాత అంటాం. మాత అంటే అమ్మ అంటే స్త్రీతో పోలుస్తాం. ఏదైనా కానీ ఇలా మనము మరి సరస్వతి మాత అయినా, లక్ష్మీ మాత అయినా, కాళీ మాత అయినా మరి మహిళతోనే పోలుస్తాం. కాబట్టి మహిళ అంటేనే సృష్టి మూలం. మరి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం. దట్టు మన భారతదేశంలో ఇంకా హిందూ సాంప్రదాయంలో కానీ మహిళలను గౌరవించబడకుంటే ఆ సమాజం మంచిగా జరగదు అని అంటారు. సో ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడనే మరి మనకు లక్ష్మి నిలుస్తుంది, సరస్వతి నిలుస్తుందని మనకు భావం ఉంది. కాబట్టి తప్పకుండా మహిళా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. మరి దానికే ఇవాళ ఏం చేస్తుంది మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏజెన్సీస్ ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా హాస్పిటల్ చార్జెస్ పెంచారు. ఆడపిల్లలు కూడా పెంచాలని కూడా పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళకు కూడా మంచి ఆహారం తింటేనే వాళ్ళ ఆరోగ్యం ఉంటారు. అప్పుడే వాళ్ళు మెదడు బాగా పనిచేస్తుంది, బాగా చదువుకుంటారని చెప్పి వచ్చారు. మరి వాళ్ళకి అందరూ కూడా స్పోర్ట్స్ కూడా కార్యక్రమంలో పెట్టి కంపల్సరీ రోజు వాళ్ళ ప్రతి స్కూల్లో మనకు
మనకు ఇంటర్నేషనల్ లెవెల్ మీద పోయి క్యారియర్ ఉండాలని లేదు. మామూలుగా రోజు స్పోర్ట్స్ ఆడడం అంటే అది మానసిక ఉల్లాసానికి శరీరంగా దృఢంగా తయారవడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ కొరకు, అదేవిధంగా మంచి నిద్ర ఉంటుంది, మంచి ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్ కూడా పిల్లలు చదవడానికి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. మాట్లాడాలి రోజు గంట, ఒక వారానికి ఒక రోజు 2 రోజులు మెడిటేషన్, యోగా, ఇవన్నీ కూడా మనం ఇలా స్కూల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసాం. కాబట్టి ఇంకా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ వరకే పెట్టుకున్నారు. 200 కోట్లతో 2500 మంది ఆడపిల్లలు ఎక్కడానికి చదువుకుని ఇంత డాక్యుమెంట్తో మంచి పౌష్టికంగా అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం స్కూల్స్ తయారైతా ఉంటారు. కాబట్టి తెలంగాణలో మహిళల సాధికారత అంటే గర్ల్సే కాదు, గర్ల్సే బికమ్ ఉమెన్. సో మహిళా సాధికారత అనేది చాలా పెద్ద పీట వేసాము. జర్నలిస్తాము, అన్ని రంగాలలో ఉండాలని చెప్పి అయితే తప్పకుండా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మనం ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి ఆడపిల్ల భవిష్యత్తులో ఒక ఇందిరాగాంధీగా అంటే ఒక ఏమంటారు ఇందిరాగాంధీని ఒక ఆదిశక్తిగా పోల్చి మన పాకిస్తాన్తో యుద్ధం చేసినాం. చాలామంది మహిళలు ఇవాళ మంచిగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎండల సౌందర్య మన నిజామాబాద్ హాకీలో ఒలింపిక్స్లో ఆడింది. అదేవిధంగా నిఖత్ జరీన్ నిజామాబాద్ అమ్మాయి తర్వాత తల్లిదండ్రులు ప్రోత్సాహం మరి వాళ్ళ మన బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్. అదేవిధంగా మరి సౌమ్య కుగులోత్ సౌమ్య మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుట్బాల్ ఆడింది, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారిణి. తర్వాత మిగతా తల్లి నిఖిత దాంట్లో అంటే తర్వాత ఇంకా బలవత్ పూర్ణ తెలుసు మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడ పాకాల ఆమె ఎంగేజ్లో యంగెస్ట్ గర్ల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. మామూలు సామాన్య కుటుంబంలో ఒక తాండల నుంచి వచ్చినట్టు అమ్మాయి. అంటే పిల్లలకు చాలా టాలెంట్ ఉంది, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఆ సదుపాయాలను తగ్గిస్తే వాళ్ళని సాధించలేదు ఏం లేదు. చాలా మంది మహిళా పైలట్స్ అయితే ఉన్నారు, మనకి ఆర్మీలో కూడా మహిళలకు అవకాశం ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ మనం కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. వాళ్ళ ఏం ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఒక మ్యాథ్స్ సైన్స్ చదువుకుంటేనే స్టూడెంట్ అన్నట్టు కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికేమో ఇంగ్లీష్ కానీ హిందీ తెలుగు లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికేమో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అభిరుచులను బట్టి ఎంగేజ్లో వాళ్ళకు అవకాశం ఇస్తే మనం వాళ్ళని సాధించలేదు ఏం లేదు. అది కూడా ఏదైనా మధ్యలో ఆపకుండా చివరి వరకు వాళ్ళని తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఒక మంచి ప్రతిభను చూపించి మన దేశానికి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ జీవితం కూడా అంటే మంచి భవిష్యత్తు ఉండేటట్టు తయారవుతారు. కాబట్టి మరి ఈ సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మరి గవర్నమెంట్ తరఫున ఈ గర్ల్ చైల్డ్ డేను నిర్వహించినందుకు అదొక అంటే ఎందుకు వేసుకుంటాం మనము ఒక గుర్తింపు ఇవ్వడానికి ఈ డే గర్ల్ చైల్డ్ స్పెషల్ ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకుండా మరి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళను చాలామంది అంటే నిజంగా కూడా ఉన్న మా డిస్ట్రిక్ట్ డిఓ గారు చెప్తుంటారు స్కూల్లో మొత్తము ఆడపిల్లలు ఉన్నారు ఒక ఊళ్ళో. మరి ఇక్కడ ఈ ఊళ్ళో మగపిల్లలు లేరా అని అంటే మగపిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలు కాదు. సో దాన్ని ఇంకా మరి విలేజ్లతో మాట్లాడి మరి వాళ్ళని కూడా ఆపేసి మగపిల్లలు స్కూల్లో ఇక్కడ మరి మంచి స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ఎక్కడ మనకి ఇంకా చాలా తక్కువ మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ. కాబట్టి చాలామంది పిఈడీలు ఎంఈడీలు చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ స్కూల్లో ఎంత మంచి టీచర్స్ ఉంటారంటే అసలు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. కాకపోతే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని స్కూళ్ళలో మనకు బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ లేకుంటే ఇంకా అంటే కూడా డైనింగ్ కానీ అంటే కిచెన్ షెడ్స్ కానీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లేయింగ్ గ్రౌండ్స్ కిడ్స్ అన్ని ఇస్తూ ఉన్నాం, కంప్యూటర్ ల్యాబ్స్. సో కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో తక్కువ అంచనా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మేము అందరం కదా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే చాలాసార్లు గొప్ప అయ్యారు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ వస్తుంది కానీ మరి ఏమి ఉండదు కదా సబ్జెక్ట్ బట్టి కొట్టిస్తారు
ఓరియంటేషన్ అంతా కూడా వేరే ఉంటుంది కదా, సెల్ఫ్ థింకింగ్ ఉండాలి. కాబట్టి ఇలా గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకు మన సెంట్రల్ హెల్త్, మన సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేస్తా ఉన్నాం. మ్యాండేటరీగా 5th తర్వాత ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ మన గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి మాతృభాష నేర్చుకోవాలి, జాతీయ భాష నేర్చుకోవాలి, మన అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో కాంపిటీషన్ మన భారతదేశంతోనే ఉండదు, మన రాష్ట్రంతోనే ఉండదు, స్కూల్లోనే ఉండదు కాంపిటీషన్. ఇవాళ గ్లోబలైజేషన్లో అమెరికాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి, మరి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే మరి వాళ్ళకి ఇంగ్లీష్ కానీ మరి కంపల్సరీ ఎక్స్పోజర్ ఉండాలి. కాబట్టి మరి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెరిగింది అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది పాపం, కానీ చెప్పలేదు. ఇవాళ ఇప్పుడు గాంధీజీ గురించి చెప్పమంటే పిల్లలు టకటకటక 4 పేజీలు రాసిస్తారు, కానీ గాంధీజీ గురించి లేచి మాట్లాడమంటే 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం పిల్లలకు, మన పేరెంట్స్గా స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా మనం చేయాలి. ఫ్రీక్వెంట్గా వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళని, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ లెవెల్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఉంటుంది ఎక్కువ. హౌ యూ ప్రొజెక్ట్, మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకుంటే నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తావు, సబ్జెక్ట్ తెలిసిన ప్రాపర్ ప్రజెంటేషన్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఎంత అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే అవసరం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కోరుకునే ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా చూపించండి. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మనము డెఫినెట్గా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి, చాలా సక్సెస్ అవుతారు. ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఎనీ ఇంటర్వ్యూస్, ఎనీథింగ్. కాబట్టి ఈ యాంగిల్లో కూడా మనం కొంచెం శ్రద్ధ చూపించి మరీ ఆడపిల్లలు ముఖ్యంగా పెరిగే పిల్లలకైతే మంచి ఆహారం నుంచి స్పెషల్ ఐరన్ కానీ మీకు బెల్లంతో తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు స్పెషల్ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు మగ పిల్లల కంటే ఎక్కువ మంది కూడా మీరు ఎస్ఎస్సీ వారికి ఇంటర్మీడియట్ వరకు అంత టాప్ గర్ల్సే ఉంటుంది. ఆ ఎందుకు వాళ్ళు బాగా చదువుతారు పాపం ఆడపిల్లలు, కొన్ని వాళ్ళకి బయట తిరుగుతుంటుందేమో, మరి ఇంట్లో బయట తిరిగేయో. गौरवनीय निजामाबाद एमएलए जी, रूरल एमएलए श्री भूपति रेड्डी जी, परमला जी ज्योति, भार्गवा जी डीएस, डीओ पवन कुमार, डीसीपीओ चैतन्य कुमार कुलकर्णी जी, एसपीसीसीआर डीजीएससीपीआर द्वारा जो आज यह प्रोग्राम आयोजन किया गया है, इसमें हम सबने भाग लिया है। आज हमारे बालकगण हमारे सामने हैं, टीचर्स भी सामने हैं, महिलाएं भी सामने हैं। बेटी आज हमारा भविष्य है। आज नो चाइल्ड मैरिज, नो चाइल्ड लेबर, ये हमारा सिद्धांत है। अभी आप लोगों ने देखा कि किस तरह से पेरेंट्स बालों को सताते हैं, हस्बैंड पीकर कैसा अपनी फैमिली खराब करते हैं। तो ये ड्रग्स दूर करने के लिए, बच्चों को पढ़ाने के लिए, अज्ञानता से दूर करने के लिए आज हमको आवश्यक है कि बेटी पढ़ाओ बेटी बचाओ, ये हमारा एक सिद्धांत है। आज की बालिका कल का देश का भविष्य है, कल की नारी है। कल एक हिम्मत करके लक्ष्मी जी के आज सोनिया जी, जैसे हमारे सोनिया जी है, महालक्ष्मी जी है, कई हमारे जो वीरता की भावना जो हमारे सामने रखी, ये महिलाएं हैं। आज आप डॉक्टर बन सकते हैं, इंजीनियर बन सकते हैं, आज इधर कलेक्टर बन सकते हैं, सब कुछ बन सकते हैं। यहाँ तक कि आज गाँव में एक नए नए जो स्कीम्स है 30% रिजर्वेशन में आप आगे आते, पॉलिटिक्स में भी आगे बढ़ सकते हैं। आज एमएलए बनना, सरपंच बनना, जनप्रतिनिधि चेयरमैन, सब चीज़ आप लोग के हाथ में है। उसी प्रकार हमारे पुरुषों के लिए भी ये चीज़ हाथ में है। लेकिन इस चीज़ के लिए हमको आगे बढ़ने के लिए एक रास्ता अपनाना होगा कि आज हम बालिका को कैसे पढ़ाएं, बालकों को कैसे शिक्षा दें। सर्वप्रथम उनके माता पिता का आदेश होना, उसको अपने बच्चों का अनुसरण अच्छा कराना चाहिए, बच्चों को सही शिक्षा देना चाहिए। हम देखते हैं कि गाँव में, छोटे छोटे गाँव में जो कि
पेरेंट्स पढ़ते तो नहीं है, किसान लोग रहते, वो लोग अपने किसानों की खेती में ही बिजी रहते हैं, तो बालकों को नहीं पढ़ाते। तंग आकर बालकों को चाइल्ड लेबर बना देते हैं, चाइल्ड मैरिज कर देते हैं, ऐसे अपनी जिम्मेदारी खत्म कर देते हैं। ये उनका सिद्धांत है। तो इससे दूर होने के लिए हमको क्या चाहिए? हमको चाहिए बालिकाओं को पढ़ाए, बालकों को पढ़ाए। आज कई बालक बालिकाएं जो कि आर्थिक स्थिति से मजबूर है, परिस्थिति से मजबूर है, उनके पेरेंट्स मजबूर है, वे नहीं पढ़ा सकते, तो वो ये रास्ता अपनाते। तो उसके लिए हमें क्या चाहिए? आज गवर्नमेंट द्वारा जो स्कीम दी जा रही है बालिकाओं के लिए, बालकों के लिए, पढ़ाई के लिए नए स्कीम दे रहे हैं, वो चीज़ हमको अपनाना है, वो चीज़ द्वारा हमको आगे बढ़ना है। हमको एक ही सोच रखना है मेरी बालिकाओं कि हमको बढ़कर कुछ बनना है, हमारे परिवार का, हमारे समाज का, हमारे देश का नाम यदि उज्जवल करना है, हमारे स्कूल का नाम उज्जवल करना है, तो हम पढ़ लिख कर आगे बढ़े। आज जो मनोरंजन हमने देखा, ये मनोरंजन आज हमारी बालिकाएं कर रही है, ये अपनी कला बता रहे, तो ये कला उनके सामने आ रही, इस कला को देखे, इस कला को देखते हुए हमको आगे बढ़ना है। ये कई चीज़ ऐसी है, आंगनवाड़ी, आज बच्चों का हॉस्टल, और ये चीज़ हम सबको देखना है। तो ये चीज़ के लिए मैं मेरे दो एमएल साहब से कहूँगी कि वे प्रत्येक डिस्ट्रिक्ट में, प्रत्येक कॉन्स्टिट्यूंसी में, हर एक मंडल में जो सरपंच अभी बन रहा है, वो सरपंच को एक जिम्मेदारी दे कि ड्रग्स से दूर और बालकों की पढ़ाई में क्या सिस्टम आना, और आंगनवाड़ी में खाना कैसा बन रहा है, स्कूल में खाना कैसा बन रहा है। आज बालकों को जो सुविधाएं दी जा रही, वो सुविधाएं मिल रही है या नहीं, उनको ड्रेसेस बराबर मिल रहा है या नहीं, बाथरूम बराबर है या नहीं, रहने की जगह बराबर है नहीं, या कई चीज़ ऐसी है जो हम कर सकते हैं। गवर्नमेंट द्वारा रेवंत जी हमारे सीएम साहब बहुत बच्चों का भविष्य सोच रहे हैं, क्योंकि वे खुद एक गवर्नमेंट स्कूल से आज एजुकेशन बेस्ड है, आज गवर्नमेंट स्कूल से पढ़े सो है, तो उनको मालूम है कि गवर्नमेंट स्कूल क्या है, गवर्नमेंट स्कूल की परिस्थिति क्या है, उसको आगे बढ़ाना क्या है। तो मैं दोनों एमएलए से रिक्वेस्ट करूँगी कि ज़्यादा से ज़्यादा आज अपने अपने डिस्ट्रिक्ट के गाँव में, अपने एरिया में, मंडल में इंटरेस्ट लेकर इस एजुकेशन के लिए आगे बढ़ाए। जो भी बच्चों का फ्यूचर देखकर बच्चों को आगे बढ़ाना है, बच्चों को डॉक्टर बनाना, उसका भविष्य बनाना है, तो आप गवर्नमेंट स्कूल के जो भी प्रॉब्लम है उससे सॉल्व कराइए, उसको आगे बढ़ाइए, ताकि हमारा देश का भविष्य बने, देश का नेता बने, देश का सिद्धांत बने, देश का उज्जवल भविष्य बने। जय हिंद। మీరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మోపుకాల్ నందు 582 మార్కులు సాధించారు. తను రాలేకపోయింది, వారి పేరెంట్స్ వచ్చారు. ఈ అలైక్య నమ్మ మేడం వారి బంగారు భవితకు పునాది వేద్దాం. స్వేచ్ఛాయుక్తమైన వాతావరణం పోషకాహారం అందించి వారి అభివృద్ధికి ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం. నిండిన తర్వాతే వివాహం చేద్దాం. మన వంతు సహాయం అందించి చేద్దాం. బేటీ బచావ్ బేటీ పడావ్. జై హింద్.